హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు గ్రాప్స్ ద నాలెడ్జ్. మా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. ఈరోజు మనం ఈ వీడియో ద్వారా ఏం తెలుసుకోబోతున్నామంటే, ఎవరైతే విద్యార్థులు ఎంప్లాయ్మెంట్ నోటిఫికేషన్ 01/2024 సింగరేణి జాబ్స్కి అప్లై చేసినారో ఎగ్జామ్ 20 మరియు 21 రోజు ఉండడం జరిగిందండి. ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళకు ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ అనేవి మనకు సింగరేణి ఇవ్వడం జరిగింది. సో ఆ యొక్క ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్ ఒకసారి తెలుసుకుందాం. ఎగ్జామ్ రాసే విద్యార్థులు తప్పకుండా ఈ అడ్మిట్ కార్డ్ అనేది మనకు డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఒక ఫోటోగ్రాఫ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోగ్రాఫ్ అనేది కూడా మనము తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు లేటెస్ట్ వన్ ఒరిజినల్ ఏదైతే ఐడి ప్రూఫ్స్ ఉంటుంది కదండి, ఐడి ప్రూఫ్ కూడా తప్పకుండా తీసుకోవాల్సి ఉంటుంది. అది ఫోటో ఐడెంటిఫికేషన్ కార్డ్ అంటే ఓటర్ ఐడి కార్డ్ కానీ, లేదంటే డ్రైవింగ్ లైసెన్స్ కానీ, పాన్ కార్డ్ కానీ, పాస్పోర్ట్ కానీ, లేదంటే ఆధార్ కార్డు కానీ, ఇట్లా ఏదన్నా గవర్నమెంట్ ఐడి ప్రూఫ్ మనము తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఈ అడ్మిట్ కార్డు ప్లస్ 2 అంటే మళ్ళీ ఇక్కడ మనకి ఏమవుతుందంటే అడ్మిట్ కార్డుతో సహా ఒకటి ఒరిజినల్ ఐడి కార్డు, అదేవిధంగా 2 రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటోస్ కలర్ తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా బాల్ పాయింట్ పెన్ కూడా బ్లూ ఆర్ కానీ బ్లాక్ కానీ మనం తీసుకోవాల్సి ఉంటుంది. అదేవిధంగా విద్యార్థులు ఎవరైతే ఎగ్జామినేషన్ సెంటర్ మనము చూసుకోలేదో ఒక 1 డే బిఫోర్ పోయి చూసుకోండి. ఒకవేళ అంటే మీకు లేట్ కాకుండా ఉంటుంది, ట్రాఫిక్ జామ్ అయినా, ఎందుకంటే ఇప్పుడు వర్షాకాలం కాబట్టి మనం ట్రాఫిక్ జామ్ అయినా కూడా ముందే చూసుకుంటే ఏ విధంగా పోవాలనేది ప్లాన్ చేసుకోవచ్చు. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఆ యొక్క రోజు ఎగ్జామ్ రాస్తున్నారో వాళ్ళు తప్పకుండా 1 అవర్ బిఫోర్ అంటే 1.5 అవర్ బిఫోర్ మనకు ఉండాల్సి ఉంటుంది. ఎగ్జామ్ స్టార్ట్ కాక ముందుకు 1.5 బిఫోర్ మనము ఎగ్జామ్ సెంటర్ దగ్గర ఉండాల్సి ఉంటుంది. ఏదైతే ఎగ్జామ్ మనకు గేట్స్ అనేవి ఎప్పుడు క్లోజ్ చేస్తారంటే హాఫ్ అన్ అవర్ బిఫోర్ మనకు గేట్స్ అనేవి క్లోజ్ చేయడం జరుగుతుంది. ఎవరైతే విద్యార్థులు హాఫ్ అన్ అవర్ కంటే తర్వాత ముందు వచ్చినారో వాళ్ళని తీసుకోబోరండి ఒకసారి మనము గమనించుకోవాల్సి ఉంటుంది. అదే విద్యార్థులు మనకి ఇప్పుడు ఎవరైతే ఎగ్జామ్ రాస్తున్నారో ఎగ్జామ్ రాయగానే మనకు జాబ్ వచ్చినట్టు కాదండి, అదంతా కూడా ప్రొవిజనల్ అలాట్మెంట్ మీద బేస్ అయి ఉంటుందండి. అదంతా కంప్యూటర్ బేస్డ్ మెరిట్ మీద, కంప్యూటర్ టెస్ట్ మెరిట్ మీద మనకు ఈ యొక్క జాబ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఎవరైతే విద్యార్థులు ఈ యొక్క ఎగ్జామ్ రాస్తున్నారో తప్పకుండా వాళ్ళు SCCL సింగరేణి కాలేజ్ కంపెనీ లిమిటెడ్కి సంబంధించిన వెబ్సైట్ ఉంటుంది కదండి, దానిలో తప్పకుండా అప్డేట్స్ అనేవి చూస్తూ ఉండాలండి. చూస్తూ ఉంటే మనకి ఏదైతే అప్డేట్స్ వస్తుందో అది మనము దాని ప్రకారము మనం నడుచుకోవచ్చు. మేము కూడా అప్డేట్స్ వచ్చిన తర్వాత కూడా మా వీడియో ద్వారా మా ఛానల్ ద్వారా మీ అందరూ కూడా తెలియజేస్తామండి. తప్పకుండా మా ఛానల్కి సబ్స్క్రైబ్ అవ్వండి. అదేవిధంగా ఈ యొక్క అప్డేట్స్ కూడా మీ అందరు కూడా నచ్చినట్టయితే ఒక్కసారి మా యొక్క వీడియోకి లైక్ కొట్టేసి, అదేవిధంగా కామెంట్, మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేసేసి మా వీడియోని షేర్ చేసేసి, అదేవిధంగా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.